నమస్కారం. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 60 సంవత్సరాలలో 31వ సంవత్సరం హేమలంబి నామ సంవత్సరం. ఉగాది రాగానే తమ రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, గ్రహ సంచారం ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మరి గ్రహాల సంచారం గురించి, అలాగే ద్వాదశ రాశుల గురించి విశ్లేషణాత్మకంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు భారత ప్రభుత్వ ఆమోద గణిత పంచాంగకర్త బ్రహ్మశ్రీ శ్రీనివాస గార్గే గారు. వారిని అడిగి ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సిద్ధాంతి గారు, ముందుగా అసలు ఈ సంవత్సరం హేమలంబి నామ సంవత్సరంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. 355 రోజుల పాటు జరిగేటువంటి ఈ తెలుగు సంవత్సరానికి రాజు కుజుడు. అయితే వాస్తవానికి చెప్పాలి అంటే ఈ 355 రోజులు ప్రతిరోజు ఏదో ఒక వ్యతిరేక గ్రహ సంచార స్థితులు ఉంటూనే ఉన్నాయి. కానీ ప్రేక్షకులు ఎక్కడా కంగారు పడవలసిన అవసరం లేనే లేదు. ఇన్ని వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నప్పటికీ కూడా అనుకూల పరిస్థితులు రావటానికి అవకాశాలు కూడా ఉన్నాయి. అది గమనించాలి. ఆదాయం కంటే వ్యయం చాలా తక్కువ ఉందని ఆనందించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆదాయం కంటే వ్యయం విపరీతంగా ఉందని బాధపడేవారు ఉంటారు. అటు బాధపడవద్దు, సంతోషించవద్దు. దాదాపుగా శనిగ్రహం 71 రోజులు వక్ర సంచారం జరుగుతుంది. 41 రోజులు శుభగ్రహమైనటువంటి గురువు వక్ర సంచారం, కుజిశనుల పరస్పర వీక్షణాలు, దీనికి తోడు మకర రాశిలో ఒక చంద్రగ్రహణం, కర్కాటక రాశిలో మరొక సంపూర్ణ చంద్రగ్రహణం, దీనితో పాటు ఇతర సంబంధమైనటువంటి వ్యతిరేక గ్రహచార స్థితిగతులు వెరసి ఇన్ని ఉన్నప్పటికీ ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కుజుడు పరోక్షంగా 9 రాశుల్లోనే సంచారం చేస్తూ మొత్తం 12 రాశులు తిరగకుండా మేష నుంచి ధనస్సు వరకు మాత్రమే సంచారం చేస్తాడు. అంటే తాను అనుకున్నటువంటి 75 భాగాలు మాత్రం పరిపూర్ణంగా అందిస్తాడు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ సంవత్సరం శని ప్రారంభం నుంచే ధనుస్సు రాశిలో ఉన్నప్పటికీ వక్రగమనంతో వృశ్చిక రాశిలోకి వచ్చి అక్టోబర్ 27వ తేదీ తిరిగి ధనుస్సు రాశిలోకి రావడంతో అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని చాలామందికి విముక్తి కలుగుతుంది. కొంతమందికి నూతనంగా వస్తుంది. నూతనంగా వస్తున్న వారు ఆనందంగా స్వాగతించాలి. మరి శని నిష్క్రమిస్తున్న వారు నన్ను అడిగితే కొంచెం బాధపడాలి. ఎందుచేతనంటే అయ్యో వెళ్ళిపోతున్నాడా అని. కానీ వెళ్ళేటప్పుడు మంచి సర్టిఫికేట్ ఇచ్చేసిపోతాడు. మీరేం కంగారు పడవద్దు. అనుకూలమైనటువంటి పరిస్థితులు రావటానికి అద్భుతమైనటువంటి పరిహారాలు చిట్ట చివరిలో చెప్తాను. మొత్తం వ్యతిరేక గ్రహస్థితి సంచారం ఉన్నప్పటికి కూడా ప్రధానంగా ఉన్నటువంటిది ఏప్రిల్ 11వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ ఒక వ్యతిరేక గ్రహస్థితి. రెండవది ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 13. ఈ మధ్యకాలంలో ఏ జాగ్రత్తలు ఏ రాసుల వారు తీసుకోవాలి అనేది విశ్లేషణాత్మకంగా చెప్తాను, వినండి. వీరందరూ కలిసి చక్కగా ఆచరించాల్సిన పరిహారం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 11వ తేదీ శని వక్రగమనం ప్రారంభమవుతుంటే ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి శుభగ్రహమైన గురువు చంద్రుడు కలిసి పక్కపక్కనే సయ్యాటగా ఉన్న విధంగా మనం సాక్షాత్తు ఆ ఖగోళంలో ఆ ఇరువురిని చూడవచ్చు. కనుక ప్రతి రాశి వారు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి సూర్య అస్తమించిన దగ్గర నుంచి అర్ధరాత్రి వరకు ఆకాశంలో కనపడేటువంటి గురుచంద్రుని దర్శించండి. ఆ దర్శించి ఏం చేయాలనేది మనం మధ్య మధ్యలో చెప్పుకుందాం. ఏ తేదీలు ఎలా చేయాలా అనేది తెలుసుకుందాం. మరి ఆయా తేదీల్లో ఆయా జాగ్రత్తలు తీసుకుంటే వ్యయం కాస్త ఉండదు, ఆదాయం పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది, ఆనందం మిగులుతుంది. కనుక ఆనందంగా వినటానికి ప్రయత్నం చేయండి. సిద్ధాంతి గారు, మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అంటారు? అంటే దుర్ముఖి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఇటు హేమలంబి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఎన్నో ఆశలతో ఉంటారు. మరి ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటారు? మేషరాశి అనగానే ప్రధానంగా మనకు కనపడేది ఏంటంటే 8 ఆదాయము 14 ఖర్చు కనబడుతుంటుంది. ఆదాయం కంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉందని మాత్రం ఆందోళన వద్దు. రాజ్యపూజ్యం 4 అయితే అవమానం 3,
బ్రహ్మాండం అండి అని మెచ్చుకునేవారి సంఖ్య 4, సాదాసీదాగా కొట్టిపారేసేవారి సంఖ్య 3. ఏదో అంటుంటారు, ఇటు వింటము అటు వదిలేయటం, దాని గురించి ఆలోచన వద్దు. అయితే ఆలోచన ఏంటి? 8 ఆదాయము 14 ఖర్చు ఉందంటే మరి 6 భాగాలు ఖర్చు. దేనికోసం ఖర్చు? అనవసరమైన ఖర్చా, అవసరమైన ఖర్చా? అది తెలుసుకోవాలి ముందు. ఈ మేషరాశి వారికి అక్టోబర్ 27వ తేదీ నుంచి అష్టమ శని వెళ్ళిపోతున్నది. అష్టమ శని వెళ్ళిపోతూ ఆకుపచ్చ ఇంకుతో బాండ్ పేపర్ మీద రాసేసి చక్కగా వెళ్ళిపోతుంది. మంచి అనుకూల పరిస్థితులన్నీ కూడా ఇవ్వాలి. దాదాపుగా 2014వ సంవత్సరం నవంబర్ నెల 3వ తేదీ నుంచి అష్టమ శని పట్టి పీడిస్తుంది మీరు అనుకుంటున్నారు. అష్టమ శని పట్టబట్టే ఆ మాత్రమే ఉండగలుగుతున్నారు నేనంటాను. ఇది వాస్తవం. అయితే ప్రధానంగా మనకు మేషరాశి వారికి కొన్ని తేదీలు చెప్తాను. ఏప్రిల్ 11వ తేదీ దగ్గర నుంచి జూన్ 21వ తేదీ మధ్యకాలంలో సోదరులతో మాట్లాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నా లేక డబ్బు తీసుకున్నా అలాంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీకు తెలియనటువంటి రుగ్మత మీ కడుపులో ఉంటుంది. మీరు దాన్ని ఖాతరు చేయకుండా ఎక్కడెక్కడో తిరుగుతారు. చివరికి అది ఏదో ఒక రోజు వైద్యుడి దగ్గర తీసుకుపోతే ఆయన ఇంతప్పుడు చిట్టా రాస్తాడు. మరి ముందే జాగ్రత్త పడితే ఖర్చు ఉండదు కదా. కనుక ఈ ఖర్చు ఎక్కడి నుంచి అంటే అమ్మాయి వివాహం కావచ్చు, అబ్బాయి చదువులు కావచ్చు, గృహ నిర్మాణానికి కావచ్చు, వాహనం కొనుగోలు కావచ్చు. ఎందుకు అవసరమైన ఖర్చు అని మీరు ఎందుకు అనుకోకూడదు? కనుక ఏప్రిల్ 11 నుంచి జూన్ 21వ తేదీ మధ్యకాలంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. తిరిగి సెప్టెంబర్ నెలలో ఒక గ్రహమాలిక యోగం రాబోతుంది. 27, 28, 29 తేదీలో గ్రహమాలిక యోగం వస్తుంది. అంటే కరెక్ట్గా సరస్వతీ పూజ మూలా నక్షత్రం రోజున ఆ గ్రహమాలిక యోగం ప్రారంభమవుతుంది. కనుక ఈ మేషరాశి జాతకులు ఆగస్టు 28వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ మధ్యకాలంలో వారి సంతాన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపండి. ఆ ఒక్క జాగ్రత్త తీసుకోండి. అలాంటి జాగ్రత్త తీసుకున్నారనుకోండి, మీరు అధిక ఖర్చులో ఉండరు, సానుకూలంగానే ముందుకు వెళ్తారు, అవకాశాలు దగ్గరకు వస్తాయి. కనుక ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి ఖగోళంలో కనబడే, ఆకాశంలో కనబడే గురుచంద్రుని చక్కగా భక్తితో విశ్వాసంతో నమస్కారం చేసుకోండి. ఏం పరిహారం అనేటువంటిది నేను చివరిలో చెప్తాను. అలాగే సెప్టెంబర్ 27, 28, 29 3 రోజుల్లో గ్రహమాలిక యోగం ఉంది కనుక ఆ 3 రోజుల్లో ఏం చేయాలనేది కూడా చివరిలో చెప్తాను. అయితే ఈ సంవత్సరం అంతా మేషరాశి వారు అవకాశం ఉన్నంత మేరకు ప్రతి మంగళవారం కూడా సూర్యనారాయణకి నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్య హృదయం చదువుకోవడం ప్రయత్నం చేయండి. 8 ఆదాయం 14 ఖర్చు అన్నారు కదా, ఆ 6 అనుకూలమైన ఖర్చు ఉండి బెటర్మెంట్ రిజల్ట్స్తో ముందుకు పోయే అవకాశాలు వస్తాయి. ఎక్కడ దిగులు చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. అప్పులు తీరిపోతాయి, ఆస్తులు పెరుగుతాయి, సహ ఉద్యోగులతో మంచిగా ఉంటారు. పరోక్షంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి లోపాలను అవన్నీ సమసిపోతాయి. కనుక ఏప్రిల్ 10 రాత్రి గురు చంద్రులను చూడండి. పరిహారం కోసం చివరి వరకు వెయిట్ చేయండి. సిద్ధాంతి గారు, మరి వృషభ రాశి వారికి హేమలంబి నామ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అంటారు? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని రాబోతున్నది. అమ్మో, అష్టమ శని రాబోతుంది, తాట తీస్తాడేమో అని అనుకుంటారు. అష్టమ శని వచ్చేది అక్టోబర్ 27వ తేదీ. చక్కగా ఉదయాన్నే లేవటం, స్నానం చేయటం, నూతన వస్త్రాలు ధరించటం, భక్తితో శనిగ్రహానికి నమస్కారం చేసుకోవటం. అష్టమ శని వస్తుందంటే 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు మీకు అనుకూలంగా ఫలితాన్ని ప్రత్యక్షంగానే పరోక్షంగా కాపాడుతూ ఇస్తాడనే సంగతి మాత్రం మర్చిపోవద్దు. కనుక 2 ఆదాయము 8 ఖర్చు భాగం ఎక్కువే ఉంది అని మీరు అనుకుంటారు. నిజమే. అలాగే 7 మంది బ్రహ్మాండం అండి, సూపర్ అండి, టాపర్ అండి అని మెచ్చుకుంటుంటే ఒక 3 మాత్రం వేస్ట్ అండి అంటారు. కానీ 3 వేస్ట్ అన్నా 4 శభాష్ అన్నారుగా. కానీ మెజారిటీ ఉంది కనుక దిగులు చెందాల్సిన అవసరం లే. కానీ ఏప్రిల్ 10వ తేదీ నాటి రాత్రికి గురుచంద్రుని చక్కగా దర్శించుకోండి. ఏప్రిల్ 11వ తేదీ శని వక్రగమనం. ఏప్రిల్ 11వ నుంచి జూన్ 21 మధ్య కాలంలో ఎదుటివారితో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. కొంతవరకు దుర్భాషలాడాలని మనసు అనుకుంటుంది అప్పుడప్పుడు, కానీ దుర్భాష ఆడకండి. చాలా వరకు సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. దీనితో పాటు మీకు ముఖ్యంగా
సంతానంలో ఎవరైతే ఇష్టపూరితంగా ఉంటారో ఆ ఇష్టపూరితంగా ఉన్న వారిని దగ్గర తీసుకొని ఇష్టం లేని వారిని దూషించవద్దు. సంతానంలో నలుగురుంటే నలుగురిని ఒకే కోణంలో చూడటానికి ప్రయత్నం చేయండి తప్ప ఒకరిని ఒక రకంగా మరొకరిని మరొక రకంగా మాత్రం చూడవద్దు. ఇది ఏప్రిల్ 11 నుంచి జూన్ 21 వరకు తీసుకోవాల్సిన జాగ్రత్త వృషభ రాశి వారు. ఇక నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉందంటే ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 13 మధ్య కాలంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏం జాగ్రత్తలు అంటే, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర వ్యవహారాలు ఉన్నా దాంట్లో మీకు తెలియకుండానే కొన్ని లోపాలు ఉంటాయి. అలాగే మీ ఆరోగ్యంలో కూడా తెలియకుండా కొన్ని లోపాలు ఉంటాయి. కనుక డబ్బు ఖర్చు అయినప్పటికీ కూడా వైద్యుని దగ్గరికి వెళ్ళండి, జనరల్ చెకప్ చేయించుకోండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 13 మధ్యకాలంలో తీసుకోండి. అప్పుడు మీ ఆదాయానికి తగిన విధంగా ఖర్చు ఉంటుంది, అనవసరమైన ఖర్చు ఉండదు. చాలా వరకు డెవలప్మెంట్స్ రావడానికి అవకాశాలన్నీ వస్తుంటాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 27, 28, 29 3 తేదీలలో అంటే సరస్వతి పూజ ఆ రోజు 27వ తేదీ ఉదయం 10 గంటల దగ్గర నుంచి 29వ తేదీ రాత్రి 10 గంటల వరకు గ్రహమాలికా యోగం ఉంది కనుక ఆ 3 రోజులు ఈ వృషభ రాశి వారు ఎలాంటి పరిహారం పాటించాలని చివరిలో చెప్తాను. అయితే ఈ సంవత్సరం 355 రోజులు జరుగుతుంది కనుక ప్రతి శుక్రవారం కూడా అవకాశం ఉన్నంత మేరకు ఉదయం 7:30 లోపల జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ చక్కగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. పరోక్షంగా డి విటమిన్ కూడా వస్తుంది. ఎందుచేతనంటే చతుర్థ స్థానం అంటే కొంచెం అనారోగ్యం కొంచెం అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక ఈ డి విటమిన్ రావడంతో కాపాడటం అనేది జరుగుతుంది. కనుక ధైర్యంగా ఉండండి. అష్టమ శనిని అక్టోబర్ 27న స్వాగతించండి. వృషభ రాశి వారికి అష్టమ శని వచ్చినప్పటికీ బాధపడకుండా భయపడకుండా చక్కగా ఆహ్వానించండి అని చెప్పారండి. ధన్యవాదాలు ఆ విషయంలో మీకు. సిద్ధాంతి గారు, మరి మిథున రాశి వారికి హేమలంబి నామ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది? అనుకూలంగా ఉంటాయా, ప్రతికూలంగా ఉంటాయా? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ మిథున రాశి వారికి ఆదాయం 5 భాగాలైతే ఖర్చు కూడా 5 భాగాలు. ఎంత వస్తుందో అంత సిద్ధంగా ఉంటుంది, ఎంత రాదో ఇక్కడ ఖర్చు కనబడదు. అంటే ఆదాయం రావటానికి గేటు దాటి లోపలికి వస్తుంటుంది, ఖర్చు కూడా అదే సమయానికి ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా వస్తూ ఉంటుంది అనమాట. కనుక దాని గురించి విచారించాల్సిన అవసరం లేదు. బెటర్మెంట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అయితే మహామేధావులని పొగిడేవారు 3 ఉంటే అమాయకులండి, ఏమీ తెలియదండి, అనవసరంగా ఏదో అది చేస్తారు ఇది చేస్తారని 6 మంది అంటారు. దాని గురించి కూడా విచారించవద్దు. కానీ మీకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి ఆకాశంలో గురుచంద్రుడు పక్కనే హస్త నక్షత్రంలో కనిపిస్తారు. భక్తితో, ఆర్తితో, విశ్వాసంతో నమస్కారం చేసుకోండి. అప్పుడు ఏం చేయాలనేది చివరిలో చెప్తాను. ఆ తర్వాత ఏప్రిల్ 11వ తేదీ శని వక్రగమనంతో ప్రారంభమవుతారు కనుక ఏప్రిల్ 11 నుంచి జూన్ 21 మధ్యకాలంలో మీలో కోపం లేకుండా చూసుకోండి. మీ మానసిక స్థానము, శారీరక స్థానంలో ఏదో కొంత తేడా అనేది కనపడుతుంటుంది. ఆ తేడాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేలా చూసుకోవడం, కానీ కస్సు బుస్సు లాంటి వ్యవహారాలు వద్దు. అయితే సంవత్సరం అంతా కాదండి, ఏప్రిల్ 11 నుంచి జూన్ 21 వరకు మాత్రమే ఇలాంటి జాగ్రత్తలు అంటూ తీసుకోండి. దీనితో పాటు మీరు నడిపేటువంటి వాహనాల్లో ఏదన్నా మరమ్మతులు ఉంటే తక్షణ మరమ్మతులు కూడా చక్కగా చేయించుకునే ప్రయత్నం చేయండి. ఇక 2వ గ్రహ సంచార స్థితిగతి ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 13 మధ్యకాలంలో ఉంది కనుక ఆ సమయంలో ఏం చేయాలి అంటే భార్యాభర్తల మధ్య చక్కగా అనుకూల పరిస్థితులు వచ్చేలాగా ఉండాలి. భార్య ఏదో అడిగిందనగానే శ్రీవారు కోప్పడకూడదు, శ్రీవారు కోప్పడాలనగా శ్రీమతి గారు పెట్టాబడ సర్దుకోకూడదు. కనుక అలాంటి పరిస్థితి రావాలి అంటే ఎప్పుడు కొంచెం కలహప్రదమైన వాతావరణం అలాంటి పరిస్థితి వస్తుంది. కనుక ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 13 మధ్య భార్యాభర్తలు ఎక్కడా కోపతాపాలు లోను కాకుండా ఉండాలి. దీనితో పాటు సెప్టెంబర్ 27, 28, 29 3 రోజుల్లో గ్రహమాలిక యోగం జరుగుతున్నది. అంటే సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహానవమి ఆ 3 రోజుల్లో జరుగుతుంది గ్రహమాలికా యోగం. అద్భుతమైన గ్రహమాలికా యోగం కనుక ఈ మిథున రాశి వారు ఆ గ్రహమాలికా యోగంలో చేయవలసిన పరిహారాన్ని చివరిలో చెప్తాను. అన్ని రాశులు కలిపి ఆ పరిహారాన్ని పాటించండి. అలాగే ఏప్రిల్ 10వ తేదీ రాత్రి గురుచంద్రుని దర్శించుకోండి. చక్కటి అనుకూల పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఎలాంటి నివేదన ఈ మిథున రాశి వారు ఇవ్వాల్సి అనేది కూడా తెలియజేస్తాను. అయితే అవకాశం ఉన్నంత మేరకు శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో 355 రోజులు జరుగుతున్నాక ఈ 355 రోజుల్లో వచ్చేటు అన్ని బుధవారాలు అవకాశం ఉన్నంత మేర
జగద్రక్షకుడి శ్రీ సూర్యనారాయణమూర్తిని చక్కగా ప్రార్థించండి. ఉదయాన్నే 7:30-8 గంటల లోపల ప్రార్థించిన ప్రయత్నం చేయండి. మిగతా రోజులు అవకాశం ఉన్నా లేకున్నా ప్రతి బుధవారం చేస్తుండండి. మీకు వచ్చే ఆదాయం 5 భాగాలు అయితే ఖర్చు 5 భాగాలు. ఆ ఖర్చు అనేది అవసరమైన ఖర్చే ఉంటుంది తప్ప అనవసరమైన ఖర్చు ఉండదు. చాలా కాలం నుంచి పరిష్కారం కానటువంటివన్నీ కూడా పరిష్కార రూపంలో అవుతాయి కనుక ఆ ఖర్చు అంత చక్కగా ఉంటుంది కనుక ఎక్కడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 10 రాత్రి గురుచంద్రుని దర్శించుకోండి. సిద్ధాంతి గారు, మరి కర్కాటక రాశి వారికి హేమలంబి నామ సంవత్సరంలో ఫలితాలు ఎలా ఉంటాయండి? అన్ని రాసుల కంటే కర్కాటక రాశి వారికి మాత్రం డబ్బు బాగా మిగులుతుంది. 14 ఆదాయం అయితే ఖర్చు 2 భాగాలు మాత్రమే ఖర్చు ఉన్నది. ఇక పొగిడేవారు దాదాపుగా 6 మంది అయితే కొంతవరకు తిరస్కార ధోరణులతో మాట్లాడే దూషించేవారు 6 మంది ఉన్నారు కనుక దానికి దీనికి కరెక్ట్గా బ్యాలెన్స్ సరిపోతుంది కనుక మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది లేదు. అయితే ఆదాయం 14, 2 ఖర్చు అని చెప్తున్నాము కానీ కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాల్సిన అవసరం కర్కాటక రాశి వారికి ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి కర్కాటక రాశి జాతకులు చంద్రుణ్ణి గురువుని దర్శించుకోండి. కర్కాటక రాశికి అధిపతే చంద్రుడు కనుక ఆ చంద్రుణ్ణి గురువుతో కలిసి ఉంటాడు కనుక చంద్రుడు స్వనక్షత్రంలోనే కలిసి ఉంటాడు. అంటే హస్త నక్షత్రంలోనే వారు ఇరువురు కలిసి ఉంటారు. ఒకే పిన్ పాయింట్లో ఉంటారనమాట. ఏప్రిల్ 10 రాత్రి తెల్లవారితే ఈ చంద్రుడు ఎవరైతే ఉంటారో చంద్రుడు శనికి అంతర్గత శత్రువు. కర్కాటక రాశికి అధిపతి ఈ చంద్రుడు శనికి అంతర్గత శత్రువు కనుక ఏప్రిల్ 11వ నుంచి జూన్ 21వ తేదీ వరకు జాగ్రత్తలు ఎక్కడెక్కడ తీసుకోవాలి అంటే రుణ సంబంధమైన లావాదేవీలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల గురించి ఎక్కువగా మిత్రుల దగ్గర చెప్పవద్దు. ఒకవేళ చెప్పాలనుకుంటే శత్రువుల్ని పొగట్టడానికి మాత్రమే ప్రయత్నం చేయండి తప్ప శత్రువుని మరీ దూషించే విధంగా మిత్రుల దగ్గర చెప్పవద్దు. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇక రెండవ వ్యతిరేక గ్రహ సంచారం ఎప్పుడు ఉందంటే ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 13 మధ్యకాలంలో రెండవ వ్యతిరేక గ్రహ స్థితి. ఆ సమయంలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కర్కాటక వారు కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్త కలిసిమెలిసి తిరిగే విధంగా ఉండాలి తప్ప కోపతాపాలతో ఉండకూడదు. చాలా వరకు కలహప్రదమైన వాతావరణం వచ్చే విధంగా మాట్లాడకూడదు. నేత్ర సమస్య కానీ దంత సమస్య వస్తే వెంటనే డాక్టర్ దగ్గర చూపించుకునే ప్రయత్నం చేయండి. దీనితో పాటు ఏదో తెలియనటువంటి లోపము అనేటువంటిది కొంచెం కడుపులో వచ్చే అవకాశం ఉంది కనుక డాక్టర్ గారి దగ్గరికి పోయి కూడా వైద్య నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఇక సెప్టెంబర్ 27, 28, 29 ఈ 3 రోజుల్లో గ్రహమాలిక యోగం కర్కాటక రాశి నుంచే ప్రారంభమవుతుంది కనుక సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహర్ని 3 రోజుల్లో ఏం చేయాలి అనేది చిట్ట చివరిలో చెప్తాను కనుక మొత్తం మీద కర్కాటక రాశి జాతకులకి ఆనందం అతిశయించే విధంగా అవకాశాలు వస్తున్నప్పటికీ మాట మాత్రం దుర్భాషలాడకుండా ప్రతివారిని చక్కగా నవ్వుతూ పలకరించే విధంగా ఉండాలని మాత్రం శ్రీ హేమలంబ నామ సంవత్సరం హెచ్చరిస్తుందని మాత్రం గుర్తుంచుకోండి. కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు వాళ్ళని సంతృప్తి పరిచే విధంగానే ఉన్నట్టుగా కనబడుతున్నాయి. అంటే మెచ్చుకునే వాళ్ళు అలాగే తిట్టే వాళ్ళు కూడా అలా ఉన్నారు కాబట్టి సమానంగా ఉన్నారు. అండ్ ఈ సంవత్సరం అంతా హెచ్చరించే విధంగా ఉంది, హెచ్చరిస్తోంది అని చెప్పారు. అలా జాగ్రత్తలు వాళ్ళన్నీ పాటిస్తూనే ఉంటారనుకోండి. సింహరాశి వారు ఎటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు అంటారు? ఇక సింహరాశి వారికి ఆదాయం 2 భాగాలు అయితే ఖర్చు మాత్రం 11 భాగాలు ఖర్చు ఉంది. అమ్మో చాలా ఖర్చు అనుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 2017వ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీతో అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది. అది ఆనందంగా అని భావిస్తారు. వాస్తవంగా అర్ధాష్టమ శని దాదాపు 2.5 సంవత్సరం కాపాడుతున్నదని మాత్రం గమనించాలి. ఇక 2 ఆదాయం 11 ఖర్చు అనే ఉంది కనుక ఈ వ్యతిరేక గ్రహ సంచారం 2 రకాలు ఉన్నాయి కనుక అందులో ఏప్రిల్ 10వ తేదీ మొదటి వ్యతిరేక గ్రహస్థితికి ముందు రోజు ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి ఆకాశంలో కనబడేటువంటి గురుచంద్రుడు కరెక్ట్గా మీ రాశికి ధనస్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్స్థానంలో ఆ గురుచంద్రుడు కలుస్తున్నారు కనుక వారిని చక్కగా దర్శించుకోండి. భక్తితో విశ్వాసంతో నమస్కరించుకోండి. ఇక ఏప్రిల్ 11వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ మధ్యకాలంలో మీకు డబ్బు ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఉద్యోగరీత్యా ఉందా, వ్యాపారరీత్యా ఉందా, ఇతర ఏదైనా కమిషన్ రూపంలో ఉందా, అసలు ఎంత వస్తుంది అనేది ఒకసారి మీకు అవగాహన ఉండాలి. మీరు వాస్తవంగా 500 వస్తుంది అనుకుంటే అక్కడ వచ్చేది 1500 ఉంటుంది.
కానీ 1000 రూపాయలు దాటిపోతుంటాయి, పక్క నుంచి వెళ్ళిపోతుంటాయి, వాటి కాళ్ళు వస్తాయి. అవి తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం అంటూ చేయాలి ఏప్రిల్ 11 నుంచి జూన్ 21వ తేదీ లోపల. అలాగే ఈ రెండవ వ్యతిరేక గ్రహ సంచార స్థితికి ఇది ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 27, 28, 29 మధ్యలో గ్రహమాలిక యోగంతో ఉంటూ అక్టోబర్ 13 దాకా వ్యతిరేక గ్రహస్థితి ఉంది. అయితే ఈ సమయంలో వీరు ఏం చేయాలంటే మానసిక శారీరక సంఘర్షణకు లోను కాకూడదు. ఎవరు ఏదన్నా చిన్నపాటి విషయం చెప్పారంటే వెంటనే తల్లడిల్లిపోతారు, ఏదో బీపీ తెచ్చేసుకుంటారు. కనుక ఎవరు ఎలాంటి బాధాకర అంశం చెప్పని, నెత్తి మీద పిడుగుపాటు పడే వార్త చెప్పని ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తప్ప ఎక్కడ షేక్ కావటానికి మాత్రం మీరు వద్దు. ఏమీ జరగదు, కేవలం వార్తలు వింటారు, విన్నంత మాత్రం మీరు కంగారు పడితే ఎట్లా? కనుక ఏమి కంగారు పడవద్దు. కనుక ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 13 మధ్యకాలంలో నిశ్చింతంగా ఉండండి. దానితో పాటు ఇంకొక చిన్న జాగ్రత్త ఉంది. మీరు చేసే ఉద్యోగం కానీ, మీరు చేసే వ్యాపారం కానీ, వ్యవహారం కానీ, మీరు నడిపే వాహనాలు కానీ, మీరు కొన్న ఇల్లు కానీ, లేక అద్దెకున్న ఇంట్లో కానీ ఏవో చిన్నపాటి లోపాలు అంటూ ఉంటాయి. ఏ వాస్తుదోషాలు కాదండి, ఇతర లోపాలు ఏమైనా ఉంటే పైన కరెక్ట్గా ఉందా, సీలింగ్ లేదా ఫ్యాన్ కరెక్ట్గా ఉందా, నిద్రపోతుంటే కొంతమంది ఫ్యాన్ నెత్తి మీద కూడా పడుతుంటుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 11 మధ్య భాగంలో. అయితే సెప్టెంబర్ 27, 28, 29 3 రోజుల్లో అంటే సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహానవమి 3 రోజుల్లో గ్రహమాలిక యోగం ఉంది కనుక ఆ గ్రహమాలిక యోగంలో సింహరాశి వారు ఏం చేయాలి అనేది చివరిలో చెప్తారు. మీరు అవకాశం ఉన్నంత మేరకు ఈ 355 రోజుల్లో ప్రతి ఆదివారము సింహరాశికి అధిపతి రవి కనుక ప్రతి ఆదివారం కూడా జగద్రక్షకుడైనటువంటి సూర్యనారాయణని ప్రార్థించండి. భక్తితో ఆ స్వామికి మీ పాదాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆదిత్య హృదయాన్ని కూడా పఠించండి. డి విటమిన్ అత్యధికంగా పొందడానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ సింహరాశి జాతకులు. సింహరాశి వారికి హేమలంబి నామ సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా ఉండాలని సూచనలు ఇచ్చారు కదండి. సిద్ధాంతి గారు, కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటారు? కన్యారాశి వారికి ఈ సంవత్సరం అక్టోబర్ 27వ తేదీన శుభవార్త ఏమిటంటే అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది, శుభవార్త ఎట్లా అవుతుందండి సిద్ధాంతి గారు అని అనుకోవచ్చు. నేను మాత్రం శుభవార్తే అంట. వీలైనంత వరకు ఈ అక్టోబర్ 10, 27 నుంచి 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు మీకు ఎక్కడ ఏ నిమిషం ఏ విధంగా ఎప్పుడు ఎలా ఇవ్వాలి అనేది ఒక మెథాడికల్గా అవర్ టు అవర్, మినిట్ టు మినిట్, డే టు డే, మంత్ బై మంత్ తయారు చేసేటువంటి స్థితిగతులు తేవడానికి అర్ధాష్టమి ప్రవేశిస్తున్నాడు. కానీ అక్టోబర్ 27వ తేదీ పుట్టినరోజు కంటే ఎక్కువగా స్వాగతిస్తూ నూతన వస్త్రాలు ధరించండి కన్యారాశి జాతకులు. మరొకటి ఏమిటంటే ఏప్రిల్ 10వ తేదీ కన్యా రాశిలోనే జరుగుతున్నది అద్భుతమైన గ్రహస్థితి. ఎవరు? గురుచంద్రుడు సయ్యాట. చంద్రుడు, గురువు కన్యారాశిలోని మధ్య నక్షత్రమైనటువంటి హస్త నక్షత్రంలో ఉంటారు. కానీ ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి చక్కగా ఆకాశం నుండి పక్క పక్కనే ఎంత కొద్ది తేడాతోనే ఉంటారనమాట. వారి ఇరువుని దర్శించుకోండి. ఆ సమయంలో ఎలాంటి పదార్థాన్ని స్వీకరించాలని మనం చివరిలో చెప్పుకున్నాము. అయితే ఏప్రిల్ 11వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు మొదటిగా ఉన్నటువంటి ఈ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతుల్లో మీరు ఏం చేయాలంటే మీ ఉద్యోగంలో మీకు తెలియకుండా ఎవరైనా చిన్నపాటి లోపాలు చేసే అవకాశం ఉంది కనుక ఆ లోపాలు ఎక్కడ ఉన్నాయి అని మాత్రం గమనించండి. 2, ఆరోగ్యంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక మీరు నడిపేటువంటి వాహనంలో ఏదైనా రిపేర్లు ఉంటే రిపేర్లు చేసి నడపడానికి ప్రయత్నం చేయండి. దిక్కులు చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ, అటు ఇటు చూస్తూ, వాట్సాప్లు చూసుకుంటూ డ్రైవ్ చేయవద్దు. ఇలాంటి జాగ్రత్తలు ఏప్రిల్ 11 నుంచి జూన్ 21 వరకు తీసుకోండి. 5 ఆదాయము 5 ఖర్చు ఉంది. 5 ఆదాయం 5 ఖర్చు అంటే ఒక విధంగా 5 ఆదాయం శుభకరమైన ఆదాయము, 5 ఖర్చు కూడా అశుభకర ఖర్చు కాదు, శుభకర ఖర్చే. ఇది కన్యారాశి వారికి ఒక హైలైట్ పాయింట్ అనమాట. ఇక రెండవ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతి ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 13 మధ్య భాగంలో ఉంది కనుక ఆ సమయంలో ఈ కన్యారాశి వారు ఏంటంటే ఏదో తెలియని ఖర్చు ఏదో వచ్చి పడుతుంది. కనుక బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసి ఇంటికి తెస్తుంటారు. ఇంటికి తెచ్చే లోపల కారులో ఉంటారు అనుకోండి, ఎక్కడైనా కారు పార్క్ చేస్తే గ్లాసెస్ సరిగా ఉన్నాయా లేదా పార్క్ చేసిన తర్వాత మనం లాక్ చేసామా లేదా, ఒక్కోసారి లాక్ చేసి అడిపోయే పొరపాటున అది మళ్ళీ అన్లాక్ కావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు వచ్చే సమయానికి ఇవి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటాయి. కనుక ఆగస్టు 28 తేదీ నుంచి అక్టోబర్ 13 మధ్య భాగంలో ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. బీరువాలో ఉంచినా, ఇంట్లో ఉంచినా, బయట ఉంచినా
చాలా జాగ్రత్తలు అంటూ అవసరము. అయితే సెప్టెంబర్ 27, 28, 29 3 తేదీలలో గ్రహమాలికా యోగం జరుగుతున్నది కనుక మూలా నక్షత్రంతో 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన గ్రహస్థితి గ్రహమాలికా యోగం 29వ తేదీ రాత్రి 10 గంటల వరకు ఉంటుంది కనుక అలాంటి అద్భుతమైన గ్రహమాలికా యోగంలో కన్యారాశి వారు ఏం చేయాలి అనేటువంటిది కూడా కార్యక్రమంలో చివరిలో చెప్తాను. కనుక ఏప్రిల్ 10 రాత్రి నివేదన, గ్రహమాలికా యోగంలో చేయవలసింది, ఈ రెండు కూడా కార్యక్రమం చివరి చెప్తాను కనుక అందరూ వినడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఈ వచ్చేటువంటి అర్ధాష్టమ శని అక్టోబర్ 27న ఆనందంగా స్వాగతించడానికి ప్రయత్నం అంటూ చేయండి. మీ సకలమైనటువంటి కష్టాలన్నీ నష్టాలన్నీ గట్టున పెట్టడానికి అర్ధాష్టమ శని వస్తున్నాడనే విషయం మాత్రం ఈ హేమలమ్మ నామ సంవత్సర రాజైన కుజుడు మీకు తెలియజేయడానికి నన్ను పంపాడని మాత్రం మీరు గుర్తుంచుకోండి. చక్కగా ఉందండి. అంటే కన్యారాశి వారికి ఒకవైపు ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూనే అర్ధాష్టమ శనిని వాళ్ళు ఆహ్వానించాలి, సంతోషంగా ఆహ్వానించాలి అని తెలియజేశారండి. సిద్ధాంతి గారు, మరి హేమలమ్మి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయ వ్యయాలు కానీ రాజయోగ విషయంలో కానీ ఎలా ఉన్నాయి అంటారు? తులారాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని అక్టోబర్ 28తో వెళ్ళిపోతున్నది. వారనుకుంటారు శుభవార్త అని, నేనైతే మరి కొద్ది కాలం ఉంటే బాగుండు అంట. 7.5 సంవత్సరం నుంచి మీ కష్టాలని మీరు అనుకుంటున్నారు, కానీ దాదాపు మీ కష్టాలని కొంతవరకు ఇచ్చి మిగతా కష్టాలను ఆయన నెత్తిన వేసుకుని ఇంతకాలం భరించాడు. అందులో శని యొక్క ఉచ్చ స్థానం తులారాశి. తులారాశికి శని రాజయోగ కారకుడు. అలాంటి ఆయన అక్టోబర్ 26 రాత్రి కల్లా పెట్టాబెడ సర్దుకొని వెళ్ళిపోతున్నాడు కనుక మళ్ళా 30 సంవత్సరాల తర్వాత కానీ రాడనమాట. సో 2 ఆదాయము 8 ఖర్చు తులారాశి వారికి. అయితే ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి మీరు తప్పకుండా ఆకాశంలో కనబడేటువంటి గురుచంద్రుని దర్శించండి. భక్తితో విశ్వాసంతో నమస్కరించండి. ఆ సమయంలో ఏమి నివేదన ఇవ్వాలనో చివరిలో చెప్తాను. ఇక శనిగ్రహం అంటే ఈ తులారాశికి రాజయోగకారకున్నటువంటి శనిగ్రహం ఏప్రిల్ 11 నుంచి వక్రగమనంతో 71 రోజులు ఉన్నాడు కనుక ఏప్రిల్ 11 నుంచి జూన్ 21వ తేదీ వరకు ఈ తులారాశి వారు ముఖ్యంగా పితృ సంబంధమైనటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి ఉంచాలి. అలాగే రక్త సంబంధం పంచుకున్నటువంటి వారు ఉంటారు, వారి మీద దృష్టి ఉంచాలి. అన్న కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, తండ్రి, బాబాయ్, పెదనాన్న, వీలాంటి వారి విషయంలో కోపతాపాలు వద్దు. వారు చక్కగా మాట్లాడినా మాట్లాడకపోయినా మీకు వారి మీద ప్రేమ ఉన్నా లేకపోయినా నటించడం అనేది లేకుండా వీలైనంత వరకు ప్రేమని నాభినిచ్చి వచ్చే విధంగానే ప్రయత్నం చేయండి. ఇది మొదటి జాగ్రత్త. ఇక రెండవ జాగ్రత్త ఏంటంటే ఆగస్టు 28వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ మధ్య వరకు ఉన్నటువంటి వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతుల వలన ఈ తులారాశి వారు ముఖ్యంగా లాభం ఎక్కడ వస్తుంది, ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది అనేది మాత్రం మీకు ఒక ఐడియా ఉండాలి. మీరు అనుకుంటారు ఏదో డబ్బు వస్తుంది, సంపాదిస్తున్నా, ఖర్చు పెడుతున్నా అనుకుంటారు. ఒక్కోసారి మీకు డబ్బు వస్తుంటుంది కానీ ఆ డబ్బు మీ దగ్గర రాదు. మధ్యలో ఎవరో భోంచేసే వ్యక్తులు ఉంటారు. కనుక మీకు వచ్చేటువంటి డబ్బు ఏ రూపంలో వస్తుంది, ఎన్ని విధాలుగా వస్తుంది అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి అలా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మీ యొక్క మాటలు తూటాలకు పేలకూడదు. నాలికని అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ వ్యక్తులతో జాగ్రత్తగా మాట్లాడాలి. సమయస్ఫూర్తిగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఇక సెప్టెంబర్ 27, 28, 29 3 రోజుల్లో గ్రహమాలికా యోగం జరుగుతున్నక ఆ గ్రహమాలికా యోగంలో మధ్య భాగంలోనే మీరు ఉంటున్నారు కనుక ఆ యోగంలో జరిగేటువంటి 3 రోజులు ఏం చేయాలని కార్యక్రమం చివరి చెప్తాను కనుక ఏప్రిల్ 10 నాటి గురుచంద్రుని దర్శించండి. ఈ సెప్టెంబర్ 27, 28, 29 తేదీలో చేసేటువంటి వివరాన్ని కూడా తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటే పరోక్షంగా ఈ ఏలినాటి శని వెళ్తూ మీకు సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్ ఇచ్చే సమయానికి మీరు ఇంట్లో ఉంటారు, సర్టిఫికేట్ రిసీవ్ చేసుకుంటారు. అదే మీకు మరో 30 సంవత్సరాల పాటు ఆధార్ కార్డు కంటే గొప్పదిగా భావించాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి తులారాశి జాతకులు. తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉంది కదండి. సిద్ధాంతి గారు, మరి హేమలమ్మి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఇది కూడా 8 ఆదాయము 14 ఖర్చు. అయితే రాజ్యపూజ్యం 4 అయితే అవమానం 5. కాకపోతే ఒక్కరు మాత్రమే అధికంగా మంచివారు కాదు అని అంటారు. ఈ రోజుల్లో అయితే వాట్సాప్లు రోజు మంచివారు కాదని వస్తుంటాయి కనుక దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు వృశ్చిక రాశి వారు. అన్నిటికంటే పట్టించుకోవాల్సింది ఏంటంటే
అక్టోబర్ 27వ తేదీన ఏలినాటి శని 3వ భాగం ప్రారంభమవుతుంది. గత 5 సంవత్సరాల నుంచి ఉంది కదా, ఇప్పుడు 3వ భాగం ప్రారంభమై 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ దాకా 3వ భాగం ఉంటుంది. ఈ 3వ భాగమే అసలైన శిశులైన భాగము. ఈ 3వ భాగంలో మీరు డబ్బు సంపాదించబోతున్నారు. ఈ 3వ భాగంలో 10 మందిలో పేరు ప్రఖ్యాలు రాబోతున్నాయి. ఈ 3వ భాగంలో కీర్తి ప్రశ్నలు రానున్నాయి. కనుక ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కనుక 8 ఆదాయం 14 ఖర్చు అంటే ఆ 6 అధికంగా ఉన్నటువంటి ఈ లోటు బడ్జెట్ మీరు సానుకూలంగా స్పందించగలిగితే ఈ చెప్పే తేదీల్లో అది పరోక్షంగా అనుకూల ఖర్చు అవుతుంది. కనుక మొదటి డేట్ ఏమిటంటే ఏప్రిల్ 10వ తేదీ నాటి గురుచంద్రులు మీకు లాభస్థానంలో కనపడతారు. కనుక గురుచంద్రులు మీకు లాభస్థానంలో కనపడతారు కనుక ఏప్రిల్ 10వ తేదీ నాటి రాత్రి ఆకాశంలో గురుచంద్రులు చక్కగా నమస్కారం చేసుకోండి. ఏం చేయాలని కార్యక్రమం చివరి చెప్తాను. అలాగే ఏప్రిల్ 11వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ మధ్య భాగంలో మీరు వీలైనంత వరకు డ్రైవింగ్ చేసే సమయంలో దిక్కులు చూడకుండా డ్రైవ్ చేయండి. శరీరంలో ఏ పాటు లోపం ఉన్నా కూడా మెడికల్ షాప్కి పోయి మందులు తెచ్చుకోవద్దు, డాక్టర్ దగ్గరికి పోయి మందులు తెచ్చుకోండి. ఆ 2 జాగ్రత్తలు తీసుకోవాలంటే ఖర్చు మిగిలిపోతుంది, ఖర్చు ఉండదు. ఇక రెండవ జాగ్రత్త ఏంటంటే ఆగస్టు నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ నెల 13వ తేదీ ఈ మధ్యకాలంలో మీరు మాట్లాడే సమయంలో కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, నేత్ర విషయాల్లో కావచ్చు, దంత విషయాల్లో కావచ్చు, నిత్య కూర్చున్న ప్రతి వ్యవహారంలో కూడా ఆచితూచి స్పందించండి. ఎవరో వస్తారు మనమేంటి పోవటం అని ఆషామాషిగా కొట్టిపోయవద్దు. మీకంటే చిన్నవారు బస్టాండ్ నుంచి వస్తున్నా కూడా సాధారణంగా వెళ్ళి స్వాగతించి వారిని పలకరించడానికి ప్రయత్నం చేయండి తప్ప వాడి పాటికి వాడు మన ఇంటికి వస్తాడులే ఏమిట్లే అని మాత్రం అనుకోవద్దు. ఇలాంటి చిన్న జాగ్రత్త తీసుకున్నారంటే 8 ఆదాయం 14 ఖర్చు అన్నా కదా, అసలు ఖర్చే లేకుండా పోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అవకాశం అంత మేరకు సెప్టెంబర్ 27, 28, 29 3 రోజుల్లో గ్రహమాలిక యోగం జరుగుతుంది కనుక ఆ గ్రహమాలిక యోగంలో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉన్నారు మీరు. కనుక అలాంటి సెంటర్ పాయింట్లో ఉన్నట్టు మీరు ఆ 3 రోజుల్లో ఏం చేయాలనే కార్యక్రమం చివరి చెప్తాను. 355 రోజులు జరిగేటువంటి వృశ్చిక రాశి అధిపతి కుజుడు గనక ప్రతి మంగళవారం కూడా అవకాశం ఉన్నంత మేరకు ఉదయం 8 గంటల లోపలనే జగద్రక్షకుడు శ్రీ సూర్యనారాయణమూర్తిని భక్తితో నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయం చదవటానికి ప్రయత్నం చేయండి వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారికి హేమలబ్బి నామ సంవత్సరంలో ప్రయాణ విషయంలో అలాగే ఆరోగ్య విషయంలో ఆర్థిక పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తారు. మరి హేమలబ్బి నామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటాయండి? ఈ ధనుస్సు రాశి వారికి 11 ఆదాయము 5 ఖర్చు. వాస్తవంగా మెరుగైనటువంటి ఫలితాలు ఇవ్వటానికి రాబోతున్నాడు ఎవరు? శని. ఎప్పుడు? అక్టోబర్ 27వ తేదీ నుంచి ఏలినాటి శని 2వ భాగం ప్రారంభమవుతుంది. 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ వరకు ఉంటుంది. కనుక ఇంత సమయంలో మీలో తెలియనటువంటి ఏవో లోపాలన్నీ ఉన్నాయి, ఉండి తీరుతాయి, డాక్టర్ దగ్గరికి పోతే తేలుతాయి. వాటన్నిటినీ తేల్చి సమస్యలను పరిష్కారం చేసి అధిక డబ్బు ఖర్చు కాకుండా ఉన్నంతలోనే మీకు అది శస్త్రచికిత్స కావచ్చు, మరొకటి కావచ్చు కనుక ఉపకారం చేయటానికి ఏలినాటి శని 2వ భాగం వస్తున్నాడు అని మాత్రమే ఆనందించండి. అంతే తప్ప ఎక్కడ ఆందోళన చెందకండి. భయం అంతకంటే ఉంటే పక్కన పెట్టేయడానికి ప్రయత్నం చేయండి. ఇక మీ రాశికి అధిపతి అయినటువంటి గురువు మీ రాశి కరెక్ట్గా 10వ స్థానంలో చంద్రుడితో కలిసి ఉన్నాడు. ఇది చాలా కాలం తర్వాత వస్తున్న అద్భుతమైన గ్రహ సంచార స్థితిగతి. ఏప్రిల్ 10వ తేదీ రాత్రి హస్త నక్షత్రంలో ఇరువురు కనపడతారు, పక్క పక్కనే ఉంటారు. కనుక ఏప్రిల్ 10 నాటి ఆ ఇరువురిని దర్శించుకోండి. ఏప్రిల్ 11వ తేదీ నుంచి నెక్స్ట్ జూన్ 21వ తేదీ ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య కీచులాటలు లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఏ చిన్నపాటి చీర కావాలన్నా అంత సొమ్ము లేదమ్మా, తక్కువ ఉందమ్మా అని చెప్పడం ప్రయత్నం చేయండి. లేదా శ్రీవారితో మాట్లాడే సమయంలో వారు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. కొంచెం తేడాగా మాట్లాడితే పెట్టాబెడ సర్దుకుంటారు, బస్సు ఎక్కుతారు, తప్పితే రైలు ఎక్కుతారు. ఆ తర్వాత వారిని పిలుచకరావాలంటే మరొక 2 వెళ్ళాలి. ఇక అనవసరమైన ఖర్చు. కనుక వీటినన్నీ లేకుండా అంటే భార్యాభర్తల్లో దంపత శత్రుత్వాలు లేకుండా ఉండటానికే ప్రయత్నం చేయాలి ఈ ధనురాశి జాతకులు. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఏప్రిల్ 11వ తేదీ నుంచి జూన్ 21 వరకు మాత్రమే సుమా. ఇక రెండవ వ్యతిరేక గ్రహస్థితి ఆగస్టు 28వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు ఉంది. కనుక ఆ సమయంలో వీరు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే అనవసరమైనటువంటి సంఘర్షణ లోను కాకండి. కొంపలు అంటుకుపోతున్నాయని ఎదురు వాళ్ళు చెప్తున్నా సరే అంటుకోనివ్వండి, ఫైర్ ఇంజిన్ పిలిస్తే వాళ్ళు వస్తారండి అని చెప్పండి తప్ప గాబరా పడవద్దు.
ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. పెద్దవారు పితృ నిర్ణయాలు తండ్రితో కానీ తండ్రి సమానంగా ఉన్నవారు పెదనాన్న కానీ చిన్నాన్నగా ఎవరు చెప్పినా వారి నిర్ణయాలు శిరోధార్యంగా భావించండి. అంతే వారికి ఎగనిస్ట్గా మాత్రం మాట్లాడవద్దు. ఆగస్ట్ 20 నుంచి అక్టోబర్ 13 వరకు. నెక్స్ట్ సెప్టెంబర్ 27, 28, 29 తేదీల్లో జరిగేటువంటి గ్రహమాలిక యోగంలో ఒక హైలైట్ పాత్ర మీకు రాబోతుంది కనుక అది సరస్వతి పూజ మూలా నక్షత్రంతోనే గ్రహమాలిక యోగం ప్రారంభమవుతుంది. 2017 సంవత్సరం సెప్టెంబర్ నెల 27వ తేదీ ఉదయం 9:58 మూలా నక్షత్రంతో గ్రహమాలిక యోగం ప్రారంభమవుతుంది కనుక 27వ తేదీ ఏం చేయాలి, 28 ఏం చేయాలి, 29 ఏం చేయాలి, ఆ 3 రోజులు ఏం చేయాలి ఈ ధనురాశి వారు అనేది కార్యక్రమం చివరిలో తెలియజేస్తాను. ఆ ప్రకారంగా పాటించిన ప్రయత్నం చేయండి. సర్వం అనుకూలంగా ఉండటానికి ఏలినాటి శని 3వ భాగం రాబోతున్నాడు. ఆయన కూడా చక్కగా స్వాగతించడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నంత మేర 355 రోజులు జరిగేటువంటి ఈ హేమలంబనామ సంవత్సరంలో ప్రతి గురువారం జగద్రక్షకుడైనటువంటి శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఆదిత్య హృదయంతో కీర్తించండి, స్తోత్రించండి. చాలా చక్కగా ఉందండి. అంటే ధనుసు రాశి వారు ఈ సంవత్సరం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, అలాగే పెద్దవారితో గౌరవంగా నడుచుకోవాలి అని అలాంటి జాగ్రత్తలు తెలియజేశారు కదా. సిద్ధాంతి గారు, మకర రాశి వారికి హేమలంబి నామ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అంటారు? మకర రాశి వీరికి 30 సంవత్సరాల తర్వాత రాబోతున్నది. ఏమిటిది? ఏలినాటి శని మొదటి భాగం అక్టోబర్ 27వ తేదీ వస్తుంది. అమ్మో ఇంకేముందండి అని మీ మకర రాశికి అధిపతే హెడ్గానే రాబోతున్నాడు. ఏలినాటి శని తీసుకొని 7.5 సంవత్సరం పాటు ఆయన చక్కగా వింజామరతో మీకు సేవ చేయడానికి సిద్ధంగా రాబోతుంటే ఎందుకు బాధ? కనుక ఏలినాటి శని చక్కగా స్వాగతించండి మకర రాశి వారు. అలాగే ఆగస్టు 7వ తేదీన ఈ మకర రాశిలోనే చంద్రగ్రహణం జరుగుతుంది కనుక ఆ చంద్రగ్రహణాన్ని వీక్షించవద్దు. ఇక నెక్స్ట్ 14 ఆదాయం 14 ఖర్చు. అమ్మో వచ్చిందంతా పోవటమే అనుకుంటారు. కానీ మిగతా కొన్ని రాశులకి 5 ఆదాయం 5 ఖర్చు, కానీ మీకు ఆదాయం 14 భాగాలు 14 ఖర్చు అంటే ఈ ఖర్చు ఏం చేస్తున్నారు? అనవసరం ఖర్చు చేస్తున్నారు మీరు అనుకుంటున్నారా? నా ఇది అవసరమైన ఖర్చు చేస్తున్నారు. చాలా కాలం నుంచి తీరని కోరికలు ఉంటాయి, ఆ కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. అబ్బాయి యొక్క చదువు విషయాలు కావచ్చు, అమ్మాయి వివాహ విషయాలు కావచ్చు, ఉండటానికి ఇంతకంటే మంచి ఇల్లు కావచ్చు, గతంలో ఉన్న కారు కంటే మంచి కారు కొనాలనుకుంటారు, లేకపోతే శుభప్రదమైన వాతావరణం పొద్దుస్తమానం ఉండాలనుకుంటారు. ఇలాంటి వారన్నిటికీ పెద్దపీట వేసేటువంటి రోజులు ఈ హేమలంబనామ సంవత్సరం రాబోతున్నాయి. అయితే ఈ ఏప్రిల్ 10వ తేదీన కనబడేటువంటి గురుచంద్రుల్ని చక్కగా దర్శించుకోండి. ఆ సమయానికి మీ నాన్నగారు ఉన్నారనుకోండి, పక్కన మీ నాన్నగారిని కూడా ఉంచుకొని దర్శించుకోండి. ఒక లేరు ఆయన చనిపోయిన వారు అనుకోండి, దాని గురించి వర్రీ కానక్కర్ల. లేదా వేరే ప్రాంతం ఉన్నారనుకోండి, వర్రీ కానక్కర్ల. వీలైనంత వరకు తండ్రితో పాటు అక్కడ ఉండి ఆ గురుచంద్రుని దర్శించుకోండి. ఆ సమయంలో ఏం చేయాలని చివరిలో నేను తెలియజేస్తాను. ఇక ఏప్రిల్ 11వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ మధ్యకాలంలో ఈ మకర రాశి జాతకులు రుణ విషయాల మీద, శత్రు విషయాల మీద, కడుపులో ఏదైనా తెలియని రుగ్మతల మీద అధిక దృష్టి ఉంచడానికి ప్రయత్నం చేయండి. డబ్బు మీరు ఎవరికైనా బాకీ ఇవ్వాలంటే పలానా రోజున ఇస్తారని చెప్పండి. 3 నెలలు ఇస్తారనుకోండి, 13 నెలలు ఆగిస్తారని చెప్పండి తప్ప రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తానని మాత్రం కొంచెం తప్పుగా చెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఇక రెండవ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతి ఆగస్టు 28వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ మధ్యకాలం ఉంది కనుక ఈ సమయంలో ఈ రాశి జాతకులు దిక్కులు చూస్తూ డ్రైవ్ చేయకూడదు. అలాగే బస్సులో పోతూ చేతులు పక్కన పెట్టేసి చిన్నపిల్లకాయలు చాలా పక్కన పెడుతుంటారు కనుక ఆ చిన్నపిల్లల చేతుల్ని లాగటానికి కూడా ఒక్కోసారి మీరు జాగ్రత్తగా తీయాలి. కనుక వీలైనంత వరకు దిక్కులు చూసే డ్రైవింగ్ ఉండకూడదు. ఒక విధంగా చెప్పాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి డ్రైవ్ చేస్తూ ఉండాలి. అయితే సెప్టెంబర్ 27, 28, 29వ తేదీల్లో జరిగేటువంటి గ్రహమాలిక యోగంలో ప్రధాన పాత్రధారి శని గనక, ఆ శని మీ రాశికి అధిపతి గనక ఆ 3 రోజుల్లో ఏం చేయాలని కార్యక్రమంలో చివరి చెప్తాను. ఇక అవకాశం ఉన్నంత మేరకు ఈ 355 రోజులు జరిగే శ్రీ హేమలంబనామ సంవత్సరంలో ప్రతి శనివారము ఆదిత్యునికి నమస్కారం చేస్తూ ఆ కిరణాలు మీకు సోకే విధంగా ఉదయం ప్రతి శనివారం రాహుకాలం లోపలని ఈ కిరణాలు మీ శరీరంపై పడే విధంగా ఉంటూ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. ఈ మకర రాశి జాతకులు, మకర రాశి వారు ప్రయాణాల విషయంలో అలాగే రుణాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అని చెప్పారు కదండి.
హేమలంబి నామ సంవత్సరంలో కుంభరాశి వారు ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు? ఇక కుంభరాశి జాతకులు కూడా 14 ఆదాయము 14 ఖర్చు మకర రాశి వారిలే వీరికి కూడా. అయితే వీరికి 6 మంది శభాష్ అంటే ఒక్కరు మాత్రమే పోవాయా పెద్ద గొప్పగా చెబుతున్నావు అని చీదరించుకుంటారు. కానీ ఒక్కరే కదా చీదరించుకున్నది, 5 మంది కీర్తిస్తున్నారు కదా, కనుక దాని గురించి ఆనందించాల్సి తప్ప మీరు బాధపడాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. 14 ఆదాయం 14 ఖర్చు కంటే తీపి మాట మరొకటి చెప్తా. అదేమిటంటే ఈ అక్టోబర్ 27వ తేదీన మీకు లాభస్థానంలో శని సంచారం చేస్తాడు దానికి వస్తున్నాడు. లాభస్థానంలో 2.5 సంవత్సరం ఉండి ఆ తర్వాత ఏలినాటి శని ప్రారంభమవుతుంది. మీకు 2020వ సంవత్సరం జనవరి 24వ తేదీ ఏలినాటి శని ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి 7.5 సంవత్సరం అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 27 నుంచి 10 సంవత్సరాల పాటు శని వడ్డిస్తూనే ఉంటాడు. విస్తరే మీకు పట్టదు కనుక మీరు పెద్ద విస్తరి కొనుక్కోవాలన్నమాట. కనుక ఒక విధంగా శుభవార్తలు వినేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏప్రిల్ 10వ తేదీ నాటి సాయంకాలం శనికి అంతర్గత శత్రువు ఎవరయ్యా అంటే చంద్రుడు. కనుక ఆ శని ఎవరు? మీ కుంభరాశికి అధిపతి. కనుక ఆ చంద్రుడు గురువుతో సయ్యాటలాడుతూ ఉంటాడనమాట. ఏదో రహస్యంగా మాట్లాడుతుంటే పక్కన గురుచంద్రుడు. అందులో ఆ గురుచంద్రుడు హస్త నక్షత్రంలో మీ రాశి కరెక్ట్గా అష్టమ స్థానంలో ఉంటారు కనుక సాయంకాలం దగ్గర నుంచి రాత్రి 12 గంటల వరకు కనపడుతుంది కనుక నంబర్ ఆఫ్ టైమ్స్ చక్కగా చూసుకోవడానికి ప్రార్థించడానికి ప్రయత్నం అంటూ చేయండి కుంభరాశి జాతకులు. ఇక ఏప్రిల్ 11వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ మధ్యకాలంలో ఉన్నటువంటి తొలి వ్యతిరేక గ్రహ సంచార సమయంలో సంతాన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపండి. నెంబర్ 1. నెంబర్ 2, మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు అనేది, మీ దగ్గర రాబడి ఎంత ఉంది, ఇక బ్యాంకులు ఎంత ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఒక సరైనటువంటి రికార్డ్ అంటూ మెయింటైన్ చేయాలి ఏప్రిల్ 11 జూన్ 21 వరకు. ఇక రెండవ వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతులు ఎప్పుడున్నాయంటే ఆగస్టు 28 నుంచి అక్టోబర్ 13 మధ్య భాగం ఉన్నాయి కనుక భార్యాభర్తలు చాలా వరకు అన్యోన్యంగా ఉండాలి. ఎక్కడా కీచులాటలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కీచులాటలు వస్తుంటాయి కానీ అది వడ్ల గింజలో బియ్యపు గింజలాగా ఉండాలి తప్ప పక్కింటి వారికి కూడా తెలియకుండా ఉండడానికి ప్రయత్నం ఉంటూ చేయండి భార్యాభర్తలు. ఆ ఒక్క జాగ్రత్త తీసుకోండి. ఆగస్టు 20 నుంచి మాకు వివాహం కాలేదండి అన్న అనుకో, ఎవరైనా ప్రేమించడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. ఎవరన్నా ప్రేమిస్తూ ఉన్నారనుకోండి, కానీ ప్రేమిస్తూ ఉండటం వీలైనంతవరకు కలహప్రదంగా ఉండకుండా చాలా ప్రేమను ప్రేమగా చూసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. సెప్టెంబర్ 27, 28, 29 3 తేదీల్లో జరిగేటువంటి గ్రహమాలిక యోగంలో చివరి రాశి కుంభరాశి అంటే కర్కాటక నుంచి కుంభం దాకా జరుగుతున్న గ్రహమాలిక యోగం జరుగుతుంది కనుక ఈ గ్రహమాలిక యోగంలో ఏం చేయాలి అనేది కూడా కార్యక్రమంలో మరికొద్ది నిమిషాలు తెలియజేస్తాను. అది కూడా వినడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే 355 రోజులు జరిగేటువంటి శ్రీ హేమలమ్మ నామ సంవత్సరంలో ప్రతి శనివారం రాహుకాలానికి ముందే 8 గంటల లోపలనే శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఆదిత్య హృదయంతో కీర్తించండి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి చాలా చక్కగా ఉంది కదండి. ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారికి హేమలంబి నామ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అంటారు? ఇక చివరిగా మీనరాశి. ఈ రాశి వారికి 11 ఆదాయము కేవలం 5 మాత్రమే ఖర్చు. అయితే కొనియాడేవారు 2 అయితే దూషించేవారు 4. కానీ దూషించేవారు ఎక్కువగా ఉన్నారని మాత్రం ఆలోచన పెట్టుకోవద్దు. ఆలోచనని మీ మనసు నుంచి పక్కన నెట్టేయడానికి ప్రయత్నం చేయండి. అలా నెట్టేస్తే మెరుగైన పరిస్థితులు వస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఏప్రిల్ 10వ తేదీ మీ రాశికి అధిపతి అయినటువంటి గురువు కరెక్ట్గా మీ రాశికి 7వ స్థానంలో చక్కగా కనపడుతున్నాడు. వివాహమైన వారైతే దంపతి సమేతంగా ఆ గురుచంద్రుని దర్శించుకోండి. వివాహం కానటువంటి వారు ఒక్కరిగానే దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రేమించేవారు ఉంటే వీలైనంత వరకు ఎక్కడో ఒక చోట నిలబడి ఆ గురుచంద్రుని దర్శించుకోండి. ఇక ఏప్రిల్ 11వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ మధ్యకాలంలో మీరు చేసే వ్యాపారం కానీ వృత్తి కానీ ఉద్యోగం కానీ వ్యవహారంలో లొసుగులు మీకు తెలియకుండా ఉంటాయి కనుక ఆ లొసుగుల్ని భర్తీ చేసుకోవటానికి లేక ఆ లొసుగులు లేకుండా చేసుకోవడానికి ఒక మెథాడికల్గా మీరు ప్రిపేర్ కావడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. దీనితో పాటు ఆగస్టు నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ మధ్యకాలంలో ఉన్నటువంటి 2వ వ్యతిరేక గ్రహస్థితి సందర్భంగా ఈ మీనరాశి జాతకులు రుణరోగ విషయాలలో ఏదైనా సరే మీకు రుగ్మత ఉన్నది, డాక్టర్ గారు ఆపరేషన్ చేయించుకోమన్నారు, కానీ చేయించుకోమంటే మీరు అమ్మో అని భయపడవద్దు.
శస్త్రచికిత్స లాంటివి ఏమైనా ఉంటే వీలైనంత వరకు వైద్య నిర్ణయం మేరకు వారు ఎప్పుడు చెబితే అప్పుడే వారు చెప్పిన ప్రకారమే పాటించండి. తూచా తప్పకుండా పాటించండి. వాయిదాలు వేయకండి. ఆ విధంగా వాయిదాలు వేసిన కొన్ని ఇతర సమస్యలు వస్తాయి కనుక వైద్యులు చెప్పిన సమయంలోనే పాటించిన ప్రయత్నం చేయండి. అంత అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. మరొకటి ఏమిటంటే సెప్టెంబర్ 27, 28, 29 3 రోజుల్లో కూడా గ్రహమాలికా యోగంలో మీరు లేరు, మీ రాశి లేదు. అయినప్పటికీ కూడా అనుకూలమైన పరిస్థితులు పొందడానికి ఆ 3 రోజుల్లో ఏం చేయాలి? సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహర్నయం 3 రోజుల్లో వస్తాయి కనుక అందులో మూలా నక్షత్రంలో ప్రారంభమవుతున్నటువంటి గ్రహమాలికా యోగం సెప్టెంబర్ 27 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ 3 రోజుల్లో ఏం చేయాలనేది కూడా మరికొన్ని నిమిషాల్లో తెలియజేస్తున్నాను. మొత్తం మీద ధనురాశి జాతకులు ఏప్రిల్ 10 నాటి ఆ గురుచను దర్శించుకుంటూ ఈ 355 రోజులు జరిగేటువంటి శ్రీ హేమలమ్మ నామ సంవత్సరంలో ప్రతి గురువారం కూడా అవకాశం కల్పించుకుని ఆదిత్యుని వీక్షిస్తూ ప్రార్థించడానికి ప్రయత్నం అంటూ చేయండి. మీనరాశి వారు ఈ సంవత్సరం వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పారు కదండి. అలాగే ద్వాదశ రాశుల ఫలితాలన్నింటినీ కూడా చాలా విశ్లేషణాత్మకంగా శాస్త్రీయ పరంగా చాలా చక్కగా తెలియజేశారు. మరి కార్యక్రమం మొదటి నుంచి కూడా పరిహారాలు తెలియజేస్తారని చెప్తున్నారు. ప్రేక్షకులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పరిహారాలను తెలియజేస్తారు. తప్పకుండా. ఏప్రిల్ 10వ తేదీన సూర్యుడు అస్తమించిన లగాయతు అర్ధరాత్రి దాటేంత వరకు ఆకాశంలో చంద్రుడు, గురువు చాలా పక్కపక్కనే ఉంటారు. ఇది హస్తా నక్షత్రంలో వారిలో ఏకబిందువులో కలుస్తున్నారు కనుక ఏం చేస్తారంటే శనగలు, పచ్చి శనగలు, చిన్న శనగలు ఉంటాయి సైజులు, చిన్న సైజులో ఉండే శనగల్ని ఆ రోజు ఉదయాన్నే నానబెట్టుకోండి. సాయంకాలం సమయం అయిన తర్వాత బాగా నాని ఉంటాయి కనుక నానిన శనగల్ని ఉడికించండి. ఉడికించిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి తిరగమాతలాగా వేసుకోండి. కానీ అందులో కారంగా ఎట్టి పరిస్థితుల్లో వేయవద్దు. మిరపకాయలు అలాంటివి ఏమి వేయవద్దు. కాకపోతే దాంట్లో ఉప్పు మాత్రం వేసుకోండి. అంటే ఒక విధంగా ఉప్పుగా ఉండాలి తప్ప కారం అనేది అసలు ఉండకూడదు. ఇది చేసుకొని పూజామందిరంలో మీ ఇష్టదైవానికి ప్రార్థిస్తూ నివేదన ఇచ్చుకున్న తర్వాత ఈ పచ్చి శనగల్ని ఉడికించిన గుగ్గిళ్ళు అంటారు, వాటిని ఒక అరపిడికడ మాత్రమే దగ్గర ఉంచుకొని గురుచంద్రులు కనపడతారు కనుక ఆ గురుచంద్రును చక్కగా మీరు మనసులో కోరుకోండి. భక్తితో ఆ 2 గ్రహాలకి చెప్పుకోండి. ఏం చెప్పదలుచుకున్నారో మీ ఇష్టం. ఆ తర్వాత చక్కగా దాన్ని స్వీకరించండి. ఇది అన్ని రాసుల వారు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ, మీన రాసులు అందరూ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏప్రిల్ 10వ తేదీ రాత్రి. ఇక ఋతు సమయంలో ఉన్న స్త్రీలు మాత్రం చేయవద్దు. మరొకటి, కారం మాత్రం ఎట్టి పరిస్థితులు వేయవద్దు. మిరపకాయలు కానీ, పచ్చి మిరపకాయలు కానీ, ఎండు మిరపకాయలు తిరగమాతలు వేయవద్దు. కేవలం నేతిలో మాత్రమే తిరగమాత వేసుకోండి. ఉప్పు మాత్రం వేసుకోండి. ఇక రెండవది, సెప్టెంబర్ 27, 28, 29 3 రోజుల్లో అది సరస్వతి పూజ, దుర్గాష్టమి, మహర్నయం 3 రోజుల్లో వచ్చినటువంటి గ్రహమాలికా యోగము. జ్యోతిషాస్త్రరీత్యా, ధర్మసింధురీత్యా మహర్నయం రోజున శ్వేత తిల ఘృత పాయసాన్న బలిహరణము అంటారు. శ్వేత తిలం అంటే తెల్ల నువ్వులు, ఘృతం అంటే నెయ్యి. అది ప్రత్యేకంగా పాయసంలాగా చేసి హోమంలో అది ప్రత్యేకంగా ఇస్తారు. కానీ ఇక్కడ మనం హోమం జోలికి వెళ్ళటంలే. కేవలం సెప్టెంబర్ 27వ తేదీ, సెప్టెంబర్ 28వ తేదీ, సెప్టెంబర్ 29వ తేదీ ఆ 3 రోజుల్లో వచ్చేటువంటి రాహుకాల సమయాల్లో చేస్తారు. ఏం చేయాలి? శ్వేత తెలలు, తెల్ల నువ్వులను తీసుకోండి. 27వ తేదీ తీసుకోండి. వాటిని చక్కగా కొద్దిగా నెయ్యి వేసి చక్కగా దోరగా వేయించుకోండి. మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఒక 50 గ్రాముల వరకు వేయించుకోండి. దోరగా వేయించండి. సెప్టెంబర్ 27వ తేదీ బుధవారం మధ్యాహ్నం రాహుకాలం 12 నుంచి 1:30. ఆ రాహుకాల సమయంలో ఒక అర చెంచా దోరగా వేయించిన తెల్ల నువ్వుల్ని ప్రసాదంగా స్వీకరించండి. తర్వాత 28వ తేదీ గురువారం మధ్యాహ్నం 1:30 to 3 రాహుకాలం కనుక ఆ సమయంలో ఒక అర చెంచా తినండి. 29వ తేదీ శుక్రవారం ఉదయం 10:30 to 12 రాహుకాలంలో మరొక అర చెంచా తినండి. ఆ విధంగా ప్రసాదంగానే స్వీకరించండి. ఎక్కువగా తినవద్దు. దాంట్లో ఉప్పు కరవద్దు. దూరంగా వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఋతు సమయంలో ఉన్న స్త్రీలు మాత్రం దీనికి దూరంగా ఉండాలి. ఇవి తప్ప ఇంకా ప్రత్యేకమైన నియమాలంటూ ఏమీ లేవు. ఈ ప్రకారంగా చేయండి. ఈ హేమలమ్మ నామ సంవత్సరం అంతా శుభాలను పిలిచి మీకు ఇవ్వటానికి హేమలమ్మ నామ సంవత్సరానికి అధిపతిగా ఉన్నటువంటి రారాజు కుజుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే ప్రభవాది 60 సంవత్సరాల్లో 31వ సంవత్సరంగా వస్తున్నటువంటి ఈ హేమలంబ అంటే
మేరు పర్వతానికి దక్షిణ ఆగ్నేయంగా హేమకూటం అనే పర్వతం మీద ఉన్నటువంటి విష్ణువు రూపంలో ఉన్నటువంటి ఆదిత్యుడి పేరే హేమలంబ. ఆ హేమలంబ సిద్ధంగా ఉన్నాడు. మీరు ఇంకా స్వీకరించడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. తప్పకుండా అండి, చాలా చక్కగా చెప్పారు. ద్వాదశ రాశుల ఫలితాల్ని ప్రేక్షకులు ఆశించిన విధంగా వాళ్ళు ఎలా అయితే కోరుకుంటారో, వాళ్ళ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండాలో అలాగే తెలియజేశారు. ధన్యవాదాలండి. చూశారు కదండి, ద్వాదశ రాశుల ఫలితాలు అలాగే పరిహార మార్గాలు కూడా సిద్ధాంతి గారు సశాస్త్రీయంగా తెలియజేశారు కదా. మరొకసారి ప్రేక్షకులందరికీ హేమలంబి నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలతో నమస్కారం.